మనం ఇప్పుడు చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా భిక్షాటన చేస్తున్నారు. గత 5 నెలల నుంచి కూడా మాకు సరైన జీతాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వాళ్ళంతా చూస్తున్నామని ఇప్పుడు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి షాపుల వద్దకు వెళ్ళి వాళ్ళు భిక్ష అడుగుతున్నారు. అసలు కారణం మీద వారి మాట తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎందుకు మీరు భిక్షాటన చేస్తున్నారు, కారణం ఏంది అన్న? నా పేరు నోముల జానయ్య. నేను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 6 సంవత్సరాల నుంచి ఐసీయూలో ఎంఎన్ఓగా విధులు నిర్వహిస్తున్నాను అవుట్సోర్సింగ్ పద్ధతిలో. మాకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వట్లేరు. మా కుటుంబ పోషణ భారమై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ పరిస్థితి ఏందని మేము మా గౌరవ సూపరింటెండెంట్ గారిని కలిసినప్పుడు నా దగ్గర ఏం లేదండి, మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజావాణిలో మొదటిసారి వెళ్ళినప్పుడు వినతి పత్రం ఇచ్చాము. సార్ ఇట్లా జీతాలు రావట్లేదు, 5 నెలల సంది మాకు ఇబ్బంది అవుతుంది, మాకు వచ్చేది అరకొర జీతాలు కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మాకు జీతాలు ఇప్పించగలరా, మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చెప్పినప్పుడు మీకు త్వరలోనే మీకు ఏపిస్తానమ్మా జీతాలు అని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. మళ్ళా మేము విధులు నిర్వహిస్తున్న తరుణంలో వారం రోజులు అయినా కానీ సమస్య క్లియర్ కాకుండా మళ్ళీ రెండోసారి వెళ్ళడం జరిగింది. అలా 4 దఫాలుగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎప్పుడు పోయినప్పుడల్లా 2 రోజులు మీకు క్లియర్ అవుతుంది అని చెప్తున్నారే కానీ సమస్య క్లియర్ కావడం లేదు. కాబట్టి మేము ఈ విధంగా భిక్షాటన చేయాలని మేము నిర్ణయించుకున్నాము. మీకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరంతా కదా, మీకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తలేదా, లేకపోతే ప్రభుత్వం ఏజెన్సీ రావట్లేదా? మేము అడిగినప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు, దానివల్ల మీకు పెండింగ్ పడ్డది అని చెప్పి కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు. మీరు ఏదో రకంగా వాళ్ళది క్లియరెన్స్ చేసైనా లేదా మీ ప్రత్యేక నిధుల నుంచి అయినా కానీ మాకు జీతాలు వేయండి, మా పరిస్థితి బాగాలేదని మేము విన్నవించుకున్నాం. అయినా సరే మీకు 2 రోజులు ఖచ్చితంగా వేస్తామని చివరిసారి పోయినప్పుడు అన్నారు. అయినా కానీ 2 రోజులు కాదు కదా, ఇప్పటికి 10 రోజులు అయింది, అయినా కానీ సమస్యను క్లియర్ చేయలేదు. కాబట్టి మేము దీన్ని చాలా ఖండిస్తున్నామండి ఈ విషయం. మీరు గత వారం రోజుల నుంచి కూడా మీరు నిరాక్ష చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ కు భిక్షాటన కూడా బయటకు వెళ్ళారు. కలెక్టర్ గారు దీని స్పందించాడా? మీ భవిష్యత్తు కార్యాచరణ స్పందించలేదండి, ఎలాంటి స్పందించలేదు. మా భవిష్యత్ కార్యాచరణ జీతాలు వేసేంత వరకు మేము ఇలానే కొనసాగిస్తాం, పోరాటాలు చేస్తూనే ఉంటాం. అయితే ఇంతకుముందు మా మిత్రులు మన తుంగతుర్తిని పరిధిలో ఒక ఏమంటారు మన ఎంప్లాయీ ఆయన విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా అతను కూడా జీతాలు రాక మా రైలు కింద పడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలా సూసైడ్ చేసుకున్నా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. మరి మా ప్రాణాలంటే మరి ఏమాత్రం లెక్కకు లేదు. మరి అధికారులకే గాని ప్రభుత్వానికే గాని ఇంకా ఎంతమంది చావాలి, ఎంతమంది మరి బాధ్యులు అవుతారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికైనా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. మన దగ్గర మహిళా ఎంప్లాయీస్ ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి? మీకు 5 నెలలు జీతం రావట్లేదు కదా, మీ కుటుంబ భారం ఎట్లా అనిపిస్తుంది? పిల్లల స్కూల్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నాము. కనీసం హాస్పిటల్కి రావడానికి ఆటోకి కూడా ఛార్జీలు లేని స్థితిలో ఉన్నాము. మాకు వచ్చేదే చిన్న జీతాలు, మాకు వచ్చేదే 15-20 వేల మధ్యలోనే వస్తున్నాయి. 50-60 వేలు వచ్చే గవర్నమెంట్ జాబులే వస్తున్నాయి. మాకు మాత్రం ఈ మాత్రం కూడా ఇవ్వట్లేరు. చిన్న జాబులు చేసుకుంటూ చిన్న జీతాలు. కలెక్టర్ గారు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు వెంటనే స్పందించి మా జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మాత్రం భిక్షాటన చేస్తున్నారు. గత 5 నెలల నుంచి మాత్రం మాకు జీతాలు రాకపోవడం వల్ల కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది. ఆల్రెడీ ఒక ఎంప్లాయీ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది, అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. దాంతో పాటు జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తలేదు. ఖచ్చితంగా మాకు ఏజెన్సీ ద్వారా మాకు జీతాలు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పండుగ పూట కూడా మాకు దిక్కుతో స్థితిలో మేము మా కుటుంబాల పోషణ గడవాలనే ఉద్దేశంతో భిక్షాటన చేస్తున్నాము. భిక్షాటన చేస్తుంటే మాత్రం వాళ్ళు కూడా మా యందు కొద్దిగా ప్రేమ కనకరిస్తున్నారు. వీళ్ళు 10 పరక ఇస్తే మేము పోషణ చేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు వచ్చేది అరకొర జీతాలు, లక్షలాది రూపాయలు వస్తున్నటువంటి వాళ్ళకు మాత్రము ఎంబడే నెలకు 1 తారీఖే జీతాలు పడుతున్నాయి. మేము వెట్టిచాకి చేస్తున్న వాళ్ళకి మాత్రం మాకు జీతాలు పడతలేవు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాళ్ళు కోరుతున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.